100% స్ట్రైక్ రేట్ అనేది జనసేనకి ఇప్పుడు ఇంకా వాళ్ళకి ఆ క్రెడిట్ మొత్తం వాళ్ళకి ఇచ్చేయొచ్చు అవును. అనుకుంటా. ఎందుకంటే 100% స్ట్రైక్ రేట్ తోని పవన్ కళ్యాణ్ గారు ఎలా అయితే గెలిచారో హ్మ్. ప్రెజెంట్ ఆయనకి సంబంధించిన వాళ్ళే నీటి సంఘానికి సంబంధించి కూడా అందులో కూడా ఇతర వాళ్ళకి అసలు ఛాన్సే లేకుండా అవును. మొత్తం 100% స్ట్రైక్ రేట్ తోని క్లీన్ హ్మ్. స్వీప్ చేశారంట. అసలు హ్మ్. ఇది ఎక్కడ ఏం జరిగింది? అయితే ఈ 100% స్ట్రైక్ రేట్ అనేది పవన్ కళ్యాణ్ అంటే 100% అనే విధంగా ప్రతి ఒక్కరు కూడా ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా దేశవ్యాప్తంగా కూడా దీని గురించే మాట్లాడుకున్నారు అప్పుడు. అంటే రాజకీయ చరిత్రలోనే ఈ 100% స్ట్రైక్ రేట్ అనేది ఏ పార్టీ ఇంతవరకు ఏ నాయకుడు కూడా సాధించలేదు. సో మొత్తంగా ఫస్ట్ క్రెడిట్ మాత్రం పవన్ కళ్యాణ్‌కి దక్కింది. సో ఆయన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ అంటే పిఠాపురం. ఇంతకుముందు పిఠాపురం అంటే నార్మల్‌గా ఒక పేరు అంతే. కానీ ఈయన వచ్చిన తర్వాత పిఠాపురం అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. సో ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నీటి సంఘం ఎలక్షన్స్‌లో కూడా పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే 100% స్ట్రైక్ రేట్‌తో గెలిచిండో ఇక్కడ జనసేన పార్టీ అభ్యర్థులు కూడా ఈ నీటి సంఘానికి సంబంధించి వాళ్ళు కూడా 100% స్ట్రైక్ రేట్‌తో గెలుపొందారు. వేరే పార్టీకి ఏ దానికి కూడా ఛాన్స్ ఇవ్వలే. వాళ్ళ కూటమి ప్రభుత్వం బీజేపీ గాని, టీడీపీ గాని, వైసీపీ వాళ్ళు ఎవరు కూడా ఛాన్స్ ఇవ్వకుండా జనసేన పార్టీ అభ్యర్థులు ఎవరైతే పోటీ చేశారో వాళ్ళే ఖచ్చితంగా గెలుపొందారు. సో దీని గురించి అందరూ మాట్లాడుకుంటారన్నమాట ఇప్పుడు. నిజానికి వైఎస్ఆర్‌సీపీ పార్టీ ఉన్నప్పుడు ఏ విషయమైనా సరే ఆళ్ళకి ఎప్పుడు కూడా 100% స్ట్రైక్ రేట్ అనేది లేదు. రాలేదు. అవును. ఆళ్ళకి ఏందంటే ఒకే పార్టీ ఉండడం. ఇక్కడ ఎట్లా అంటే ఆయన ఫస్ట్ టైమ్ ఇక ఎన్నికల్లో ఓటమి తర్వాత ఒక పార్టీలో జాయిన్ అయ్యి ఆయన గెలిచిన తర్వాత ఎక్కడ చూసుకున్నా కూడా పిఠాపురం లేకపోతే పవన్ కళ్యాణ్, పిఠాపురం పవన్ కళ్యాణ్, పీపీ అనేది ఎక్కువగా వినిపిస్తుంది. అవును. సో ఇప్పుడు ఆయనకు సంబంధించిన టీం వాళ్ళు ఇంత ముందుకు వెళ్తుంటే ఖచ్చితంగా ఆయనకు కూడా ఫుల్ హ్యాపీగా ఉంది. అంటే ఒక సామెత కూడా ఉంటది. మనం ఒక బాల్‌ని ఎంత బలంగా కిందికి కొడతామో అంత పైకి లేస్తది అన్నట్టు. ఆ. సో అప్పట్లో ఎవరెవరు ఎన్ని మాటలు అన్నారు. అసలు నువ్వు గెలవవు, అసెంబ్లీ గేట్ కూడా దాకవు, నీకు ఆ స్థాయి ఉంది. ఇట్లా రకరకాల మాట్లాడినోళ్ళు ఎన్ని మాటలైతే మాట్లాడారు ఇప్పుడు అంతకు డబుల్‌గా, త్రిబుల్‌గా ఆయన వాళ్ళకి మాత్రం బౌన్స్ బ్యాక్ సాధిస్తున్నాడు. అయింది. సో మొత్తానికి జనసేన పార్టీ అంటే జనాల కోసం బతికేది. అదే విధంగా ఇప్పుడు 100% స్ట్రైక్ రేట్ అంటే జనసేన పార్టీ ఓన్లీ. అంటే మన దేశ రాజకీయ చరిత్రలోనే ఇంకా ఏ పార్టీ కూడా ఇక్కడ ఏ ఎలక్షన్స్‌లో కూడా 100% స్ట్రైక్ రేట్ అనేది రాలేదు. సో మొత్తానికి జనసేన పార్టీ అభ్యర్థులు, జనసేన పార్టీ అధ్యక్షుడు అందరూ కూడా 100% స్ట్రైక్ రేట్‌తోని ముందుకు దూసుకెళ్తున్నారు.